ఎట్టకేలకు ముఖ్యమంత్రి రోసయ్య బాలారిష్టాల నుంచి బయటపడి పాలనపై పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ అకాల మృతితో అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన రోసయ్య మొదటి రోజు నుంచే చిక్కులు చికాకులు ఎదుర్కోవలసి వచ్చింది. వైఎస్ తనయుడు జగన్ను సీఎం చేయాలంటూ వచ్చిన ఒత్తిళ్లు, మంత్రివర్గంలోనే వ్యతిరేక పవనాలు, అనుకోని రీతిలో ముంచుకొచ్చిన వరదలు, అనంతరం రాష్ట్ర విభజనపై సాగిన ఉద్యమాలు రోసయ్య పాలనకు అగ్ని పరీక్షలే తెచ్చిపెట్టాయి. గత 6 నెలలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆయన ఇక పాలనపై పట్టు సాధించేందుకు నిర్మాణాత్మక విధానాలు రూపొందించుకున్నారు. రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వైఎస్ అనుసరించిన వ్యూహాలనే సోపానాలుగా చేసుకుని ముందుకు సాగాలన్న కృతనిశ్చయంతో రోసయ్య ఉన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ మాసం నుంచి ఇక విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిశ్చయించారు. ప్రజల వద్దకు ప్రభుత్వం అన్న కొత్త నినాదంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు సాగించేందుకు రోసయ్య వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులందరూ కూడా రాష్ట్ర పర్యటనలు చేపట్టే విధంగా పథకాలు రూపొందుతున్నాయి. సుమారు 2 నెలల పాటు జనం మధ్యనే ఉండేలా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, నీటి కటకట, కరెంటు కోత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లితే ప్రతిఘటనలు ఎదురవుతాయేమోనన్న ఆందోళన మంత్రుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే ప్రజలకు ప్రభుత్వం దూరంగా ఉంటోందన్న అపవాదులను తొలగించుకోవాల్సిన అవసరాన్ని రోసయ్య గట్టిగానే చెప్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగాలని రోసయ్య భావిస్తున్నారు. ప్రజాపదం, రైతు చైతన్య యాత్రలు, పునరంకిత సభలు నిర్వహించేందుకు ఉత్సాహం చూపుతున్న రోసయ్య అందుకు అనుగుణంగా పథకాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ పర్యటనలపై చర్చించి పూర్తిస్థాయి వ్యూహాన్ని ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.